వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ లో అప్డేట్స్ చూద్దాం. స్వర్ణాంధ్ర సాధికార యాత్రలో భాగంగా ప్రముఖ సినీ నటుడు, హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ నెల్లూరు జిల్లాలో ఎన్నికల ప్రచారం చేశారు. కందుకూరు, కావలి, నెల్లూరు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ టీడీపీ అధికారం చేపట్టేందుకు ప్రజలు ఓట్లు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కందుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు, కావలి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి, మాజీ మంత్రి, నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి తదితరులు స్వాగతం పలికారు. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, ప్రజలు బాలయ్యకు బ్రహ్మరథం పట్టారు. రోడ్ షోలో పాల్గొన్న బాలయ్య ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. బాలకృష్ణకు అడుగడుగునా పూల వర్షం కురిపిస్తూ భారీ గజమాలతో సత్కరించారు. జై బాలయ్య నినాదాలతో హోరెత్తించారు. వేలాది మంది తరలి రావడంతో ప్రచార పర్యటన ప్రాంతాలు పసుపుమయమయ్యాయి. ఎంప్లాయీ మందు తాగి ఉద్యోగం చేస్తుంటే సస్పెండ్ చేస్తున్నారు. డాక్టర్ మందు తాగి ఆపరేషన్ చేస్తే సర్టిఫికెట్ లాగేసుకుంటున్నారు. మందు తాగి రోడ్ల మీద వాహనం నడిపితే ప్రాణానికి ముప్పు అని ఫైన్లు వేస్తున్నారు, జైలుకి పంపిస్తున్నారు. అవునా కాదా? అవును. మరి మందు తాగి ఓటు వేస్తే ఊరికి ముప్పు కాదు, రాష్ట్రానికి ముప్పు కాదు, దేశానికి ముప్పు కాదు, మన బంగారు భవిష్యత్తుకు ముప్పు కాదు. నీకిచ్చిన పవిత్రమైన ఓటుని నువ్వు అపవిత్రం చేసినట్టు కాదు. కడుపు నిండా చొక్కేసుకుని, వేలికి చొక్కేయించుకుని, నీ వేలుతో నీ కంటిని నువ్వే పొడుచుకున్నట్టు కాదు.